క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాక్య వర్తమానం, దేవుడు ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క ప్రణాళిక చొప్పున ఆయన మనుషులను సృష్టించిండు. దేవుడు మీ పక్షమున నువ్వు ఏ పని చేయాలో, నువ్వేమి చేయాలో, నీ జన్మకి అర్థం ఏంటిది, నీ జన్మకి కారణం ఏంటిదో అది నీకు తెలియకపోవచ్చు. కానీ నేను సృష్టించిన తండ్రి అయిన దేవునికి ఆయన జన్మ రహస్యం ఏంటిదో ఆయనకు ముందుగానే తెలుసు. నువ్వు ఒక ఇంజనీరింగ్ కావాలో, నువ్వు డాక్టర్ కావాలో, నువ్వు ఒక సేవకుని కావాలో, నువ్వు ఏది కావాలో అనేది నీకు ముందుగా తెలియకపోవచ్చు. నీ ప్లాన్ నీ యొక్క జీవిత ఒక ప్లాన్ నీకు తెలియకపోవచ్చు. కానీ తండ్రి అయిన దేవునికి అన్ని సమస్తం తెలుసు. ఆయన కలిగిన ఏది ఆయన కలగలేదు. ప్రతిదీ ఆయన నిన్ను రూపించిన, అంటే నువ్వు పుట్టక మునిపే, నియమింపబడిన ఒకడే కాక మునిపే గ్రంథంలో మన గురించి అన్నీ ఆయన రాసిండు. నువ్వు ఎలా భూమి మీద ఉండాలి, ఎలా జీవించాలి, నువ్వు ఎలా దేవుని మార్గం నడవాలి, అన్నీ ఆయన ప్లాన్ ప్రకారమే నువ్వు నడుస్తున్నావు. మొదటిగా నువ్వు దేవుని మాట వినాలి, ఆయనకు నువ్వు లోబడాలి. ఆ లోబడి తత్వం నీలో ఉండాలంటే మొదటిగా నువ్వు అగ్నితో దేవుని నడవాలంటే మొదటిగా ప్రార్థన బలంగా చేయాలి. నీకు బలమైన ప్రార్థన అవసరం. ప్రార్థనలో దేవుని శక్తి ఆధారపడి ఉంది. ప్రార్థన దేవుడు నువ్వు ప్రార్థించినప్పుడు యేసుప్రభు కనికరం నీ మీదకి వచ్చి నిన్ను పనికిరాని వ్యక్తివైనా సరే నీ పనికొచ్చే పాత్రగా ఆయన వాడుకునే దేవుడు ఈ పక్షంన ఉన్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోకు. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి భూమి మీదకి ఎందుకు పంపించాడంటే, సమస్త మానవాళి పాపము తన భుజస్కంధాల మీద నా కుమారుడు యేసు ప్రభు వేసుకోవాలని తండ్రి దేవుడు ఆలోచన ఒక ప్లాన్తో ఉండి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని భూమి మీదకి పంపించాడు. ఎలా పంపించిందంటే, ఒక స్త్రీని మరియమ్మని ఆమెని ఏర్పరచుకొని పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు ఆమెలోనికి వచ్చిండు. ఒక స్త్రీ పురుష కలయిక ద్వారా యేసుప్రభు పుట్టలేదు. యేసుప్రభు పరిశుద్ధాత్మ అలంకారం ద్వారా ఆయన ఆ స్త్రీ గర్భంలోనికి వచ్చాడు అన్న విషయాన్ని మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఉంటుంది. మీరు చదవండి. దేవుడు మీ పక్షమున ఎన్నో కార్యము చేస్తాడు. మొదటగా నీకు ఏ ప్లాను అంటే నువ్వేం చేయాలో, ఎలా ఉండాలి, ఎలా జీవించి ఎలా ఫలించాలో, ఎలా నీకు అనేకమైన వరములైన ఈవులైన నీకు జీవితంలో మంచి ఆరోగ్యమైన మనం అనారోగ్యంతో ఉన్నామేమో అన్నీ పోతాయి. మొదటగా దేవుని నువ్వు ఆశ్రయించినప్పుడు, దేవుని వెతికినప్పుడు, దేవుని నువ్వు గొప్ప చేసినప్పుడు నీ జీవితంలో అన్ని కార్యములు జరుగుతాయి. రెండవది నీకు అన్ని ఈవులు, అన్ని వరాలు కూడా నీకు వస్తాయి. మొదటిగా నువ్వు ఆయనని ఏం చేయాలంటే ఆయన గొప్ప చేయాలి. నువ్వు నీ సమయం దొరికినప్పుడు, ఆ సమయం ఉన్నప్పుడల్లా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు ఇచ్చిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఇచ్చిన మేలు ప్రకారం నువ్వు జీవించుకుంటూ దేవుని స్మరిస్తూ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ గొప్ప చేస్తూ పాటలు పాడుతూ దేవుని ఆలయంలో ఒక స్తంభంలా నువ్వు ఉండాలని యేసుప్రభు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మొదటిగా నువ్వు అగ్ని నడవాలి, అభిషేకం నడవాలి అంటే మొదటిగా నువ్వు ప్రార్థన బలంగా నువ్వు చేసినప్పుడే నువ్వు ఒక అగ్ని తీవ్రంగా నీ మీదకి వస్తుంది, అభిషేకం నీ మీదకి వస్తుంది, ఆత్మ ప్రభావం నీ మీదకి వస్తుంది అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడు రొట్టె వల్ల జీవించడు కానీ దేవుడు వచ్చే ప్రతి మాట ద్వారా మానవుడు జీవిస్తాడు. అవును, దేవుడు ఇచ్చే మాట ద్వారా మనం జీవిస్తాను. దేవుడు నిశ్చయమైన బ్రతుకు అనే ఒక మాట సెలవిచ్చిన కనుకనే మనం భూమి ప్రభుత్వం, లేకపోతే మనం ఎప్పుడో కాలగర్భంలో మనం భూమిలో మనం కలిసేవాళ్ళమే. కానీ దేవుడు మనకిచ్చిన ఒక మంచి జీవితాన్ని నువ్వేం చేస్తావు దేవునికి మంచి జీవితాన్ని ఇచ్చిండు, మంచి లైఫ్ ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు నువ్వు తండ్రి దేవుని మాట విని తండ్రికి లోబడి తండ్రి ఏం చెప్తే యేసుప్రభు ఏం చెప్తే ఆ మాట విధేయులై ఉన్నప్పుడు దేవుడు నీ పక్షంలో ఎన్నో కార్యములు చేస్తాడు. అంటే దేవుడు 12 మంది అపోస్తులకు ఏం వాక్యం చెప్పిందంటే, మీ సర్వలోకానికి మీరు వెళ్ళి నా నిమిత్తం సువార్త బోధించుడి అని యేసుప్రభు తండ్రికి బోధిస్తాడు. అంటే యేసుప్రభు దేవుడు